ఉంది ట్రైలర్? ఆయన యాక్చువల్లీ బాలకృష్ణ గారి సినిమా అంటేనే ఒక రేంజ్ ఉంటుంది కదా, సో చాలా బాగుంది సినిమా ట్రైలర్ అయితే. అఖండ 1 మించి ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన లుక్స్ ఎలా అనిపించాయి? ఆయన ఏజ్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్స్ వస్తేనే చేస్తారు అని చెప్పేసి నేను అంటే అంతకు మించి అంటే యంగ్గా చేస్తే బాగోదంటారు. బాగుంటుందండి. అంటే దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్ బేస్ చేసుకుని చేస్తారు. అఘోరి లాగా ఎలా అనిపించాడు? ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి? అంటే అఖండ 1లో కూడా చూసాం కదా, నాకు ఆ ట్రైలర్లో ఒకటి త్రిశూలంతో మొత్తం ఇలా రోల్ చేస్తారు కదా, ఆ సీన్ అయితే నచ్చింది. అవి బాలకృష్ణ గారే చేయగలరు అలాంటి సీన్స్ అన్ని. అంటే ఈ సిమోస్, ట్రైన్స్, అలాగే ఈ రోల్ చేసేవి అవన్నీ ఆయనే చేయగలరు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే చిరంజీవి గారు ఎందుకో వెనుకబడ్డారు సినిమాల్లో, బాలేబాబు గారు హిట్ల మీద హిట్లు తీసుకుంటూ వస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? అంటే చిరంజీవి గారి మూవీ కూడా వస్తుంది కదండి, నాకు తెలుసు. ఆ సాంగ్ కూడా విన్నాను నేను, చాలా బాగుంది. మీ సరసాల సాంగ్ చాలా బాగుంది. బాలేబాబు గారు ఎందుకు హిట్ కొడుతున్నారు, చిరంజీవి గారికి ఎందుకు హిట్ పడట్లేదు? అంటే అది స్టోరీ కదండి, వాళ్ళ స్టోరీ సెలెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది కదా. నాకు తెలిసి బాలకృష్ణ గారు చూస్ చేసుకున్న ప్రతి అంటే చూస్ చేసుకున్న ప్రతి స్క్రిప్ట్ కూడా ఆయన తగ్గట్టు చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి చిరంజీవి గారు ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ టైప్లో చూస్ చేసుకుంటారు కదా. కుంభమేళ చూపించారు. కుంభమేళ విజువల్స్ కూడా చూసాను, చాలా బాగుంది. అలాగే ఇది లార్డ్ శివాకి సంబంధించిన ఫిల్మ్ కాబట్టి ఇంకా కొంచెం హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బజరంగి భాయిజాన్ మూవీలో ఆ పాప యాక్టింగ్ అనేది సల్మాన్ ఖాన్తో చాలా చాలా బాగుంది. అంటే దాంట్లో బాగుంది, ఇందులో నేను చూడలేదు కదండి, ఇంకా చూసిన తర్వాత చెప్తాను. విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? ఆది పినిశెట్టి గారు, ఆయన వర్సటైల్ యాక్టర్ కదండి, ఆయన చాలా బాగా చేస్తారు. ఏ ఫిల్మ్ చేసినా చాలా బాగా చేస్తారు కాబట్టి ఇందులో కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఈసారి తర్వాత ఆది గారిని ఎక్కువ విలన్ రోల్స్కి అడుగుతారని చెప్పి అంటున్నారు బయట, మీరే? అంటే వైశాలి మూవీ చూసారండి, సైకోస్టిక్ గా అలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అందులో కూడా చాలా బాగుంది అండ్ విలన్ గా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయన లుక్స్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా ఏ రేంజ్ లో హిట్ అవ్వచ్చు? మేమైతే బాలయ్య సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అఖండ 1 కంటే ఎక్కువ ఉంటుందని చూడాలి. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అఖండ 1లో అద్దరిపోయేలా కొట్టేశారు కదా, ఇప్పుడు 2 ఎలా ఉండబోతుంది? అఖండ 1లో అయితే చాలా బాగుంది, బట్ 2లో కొంచెం తగ్గిందేమో అని అనిపించింది.